పొలిటికల్ రీఎంట్రీకి ముద్రగడ పద్మనాభం చేస్తున్న ప్రయత్నాలు ఫెయిల్ అయినట్లే కనిపిస్తోంది. రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఆయనకు డోర్స్ క్లోజ్ చేశాయంట. వైసీపీ నేతలు తన వైపు చూసినప్పుడు 2 సీట్లు కావాలని బెట్టు చేశారు ముద్రగడ. అటు నుంచి రెస్పాన్స్ రాకపోవడంతో అలిగి వైసీపీలో చేరకూడదని ఫిక్స్ అయ్యారు అంటారు. ఇప్పుడు చూస్తే జనసేన టీడీపీలో స్పేస్ లభించే పరిస్థితి కూడా లేకుండా పోయింది. దీంతో 10 ఏళ్లుగా పాలిటిక్స్కి దూరంగా ఉంటున్న కాపు నేత ఫ్యూచర్ ప్రశ్నార్థకంగా తయారైంది. పదేళ్ల నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న కాపు నేత ముద్రగడ పద్మనాభం ఎన్నికల్లో రీఎంట్రీ ఇస్తారని అందరూ భావించారు. కాపు సామాజిక వర్గంలో బలమైన నేతగా పేరున్న ముద్రగడని తమ వైపు తిప్పుకోవడానికి వైసీపీ ట్రై చేసింది. ముద్రగడను కలిసేందుకు వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రయత్నించినప్పుడు కనీసం కలవడానికి కూడా ముద్రగడ ఇష్టపడలేదట. గత నెలలో తనని కలవడానికి వచ్చిన తోట త్రిమూర్తులకి ముఖం చాటేశారట. అదేమంటే మీకు మాకు సెట్ అవ్వదు, టీడీపీలోకి లేదా జనసేనలోకైనా వెడతా, కాదనుకుంటే ఇంట్లో ఖాళీగా కూర్చుంటా కానీ వైసీపీలోకి వచ్చే ప్రసక్తే లేదని ఆ పార్టీ నేతలకు క్లారిటీ ఇచ్చారంటారు. ముద్రగడ వైసీపీలో చేరడానికి ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే సీటు ఆశించారట. తనతో పాటు తన కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసమే ఆయన ఆ డిమాండ్ పెట్టారట. అయితే దానిపై జగన్ వైపు నుంచి క్లారిటీ రాకపోవడంతో అలిగి వైసీపీకి దూరం జరిగినట్టు తెలుస్తోంది. ఆ క్రమంలో ముద్రగడ జనసేనలో చేరతారన్న ప్రచారం మొదలైంది. దానికి తగ్గట్టే జనసేన నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్ వంటి వారు కిర్లంపూడి వెళ్లి ముద్రగడను కలవడం, 1-2 సార్లు మంతనాలు సాగించడంతో ఆయనకు లైన్ క్లియర్ అయినట్టు కనిపించింది. త్వరలోనే పవన్ కళ్యాణ్ కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికొచ్చి పార్టీలోకి ఆహ్వానిస్తారని బొలిశెట్టి చెప్పినట్టు ప్రచారం మొదలైంది. పవన్ తన నివాసానికొస్తే తప్పకుండా ఆహ్వానిస్తానని ముద్రగడ కూడా స్పష్టం చేశారు. దాంతో పవన్ కళ్యాణ్ కిర్లంపూడి రావడమే ఆలస్యం. ముద్రగడ జనసేన కండువా కప్పుకుంటారని అందరూ భావించారు. ఈ తతంగం జరిగి 1 రోజులు దాటిపోతున్నా ఎలాంటి కదలిక కనిపించలేదు. తూర్పుగోదావరి జిల్లాలో తాజాగా పర్యటించిన జనసేనాని పవన్ కిర్లంపూడి వెళ్లి ముద్రగడ పద్మనాభాన్ని కలుస్తారని జిల్లా కాపు సంఘం నేతలంతా ఎదురుచూశారు. అయితే రాజమండ్రిలో పార్టీ నేతలతో మీటింగ్ పెట్టుకున్న పవన్ తిరిగి వెళ్లిపోయారు. ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో నిజంగా ముద్రగడ అవసరం ఉందని అనుకుంటే జనసేనాని ఖచ్చితంగా ఆయన్ని కలిసేవారని, అయితే ఆయన ముద్రగడని లైట్ తీసుకున్నట్టు కనిపిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముద్రగడకు జనసేన డోర్స్ కూడా క్లోజ్ అయినట్టు కనిపిస్తుండడంతో ఆయన పొలిటికల్ రీఎంట్రీ ప్రశ్నార్థకంగా తయారైంది. అదలా ఉంటే పవన్ రాజమండ్రి వచ్చిన విషయాన్ని ముద్రగడ దగ్గర ప్రస్తావించారట ఆయన అనుచరులు. దానిపై ఆయన విచిత్రంగా రియాక్ట్ అయ్యారట. మనం చెప్పాల్సింది చెప్పాం, వాళ్ళు అక్కర్లేదనుకుంటే మనమేం చేయగలమని వ్యాఖ్యానించారట. పవన్ కళ్యాణ్ వస్తే ఒక నమస్కారం, రాకపోతే 2 నమస్కారాలంటూ తత్వం చెప్పారట. జనసేనే ఆ కాపు నేతని వద్దనుకుంటే ఆయనకు టీడీపీ డోర్స్ తెరుచుకునే అవకాశమే లేదంటున్నారు. దాంతో ముద్రగడ పద్మనాభం కుటుంబం రాజకీయ భవిష్యత్ ఏంటని గందరగోళంలో పడిందట అనుచర గణం. లక్ లేకపోతే పాలిటిక్స్లో అలాగే ఉంటుంది మరి.